రోజులో ఎక్కువ సార్లు మనం ఏం చేస్తాం? మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటే పోల్చుకునే స్వభావం మనలో ఉంది. పోల్చుకుంటాం గూడా. మనం దీన్ని పట్టించుకోం గానీ, పోలికలే ఎక్కువ. ఆళ్ళని ఈళ్ళని పోల్చుకుంటూ ఇలా చేస్తాం. దీనివల్ల నష్టం చాలా నష్టం. మనసేమో ఇతరులను చూసినప్పుడు అయ్యో! ఆళ్ళలా మనకు లేదే, మనం ఆళ్ళలా లేమే అని ప్రతి స్థాయిలో కూడా మనల్ని మనం కించపరుచుకుంటూ, చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఇది చాలా నష్టపోతాం మనం. అలా కాకుండా వాళ్ళు ఆ స్థాయికి ఎలా ఎళ్ళారో, వాళ్ళ స్థాయిని ఎలాగా పొందారో అన్నీ మనం ఆలోచించి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత కష్టపడితే ఆ గౌరవం వారికి దక్కిందో, అలా అని మనం ఆలోచించి అంత కష్టం మనం పడి ఆ స్థాయి మనము తెచ్చుకోవచ్చు. కృషి వల్ల మనం స్థాయి సంపాదించుకోవాలి కానీ పోలికలతో రాదు. పోలికల వల్ల చాలా నష్టపోతాం. దాన్ని వదిలేయాలి. పోలికలు చాలా నష్టం. తీవ్ర నష్టం. కనుక పోలికలు ఎవరితోనూ మనం పెట్టుకోకూడదు. మనం ఏంటో, మన స్థాయి ఏంటో మనల్ని మనం బలపరుచుకోవాలి. మనల్ని మన పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన పనులు, మన క్రియలు అన్నీ ఉన్నాయనుకోండి చాలా బలోపేతం అవుతాం. చాలా బలంగా తయారవుతాం. ఈ రకంగా మనల్ని మనం హెచ్చించుకోవాలి కానీ పోలికలతో కించపరుచుకోకూడదు. పోల్చుకుంటే కించపరిచి ఒక చిన్న మామూలు తోటకూర విత్తనాలు ఉన్నాయనుకోండి, అవి ఎలా ఉంటాయి? వేసాక 4 రోజులకి మొక్కలొచ్చి ఒక 10, 15 రోజుల్లో చాలా ఎత్తుగా ఎదిగిపోతాయి, తయారైపోతాయి. అలాగే ఒక టెంకాయ ఉందనుకోండి, అది ఎప్పటికొస్తది విత్తనం? ఎప్పటికో వస్తది, ఎప్పటికో పెరుగుతుంది, ఎప్పటికో మనకి ఫలాన్ని ఇస్తుంది. అలా అని తొందరగా పెరగలేదని మనం కంగారు పడి ఈ విత్తనం రాలేదు, ఇలా రాలేదు, ఈ తొందరగా వచ్చినాయి, ఇలా పోల్చుకున్నాం అనుకోండి, ఈ పోలిక లాంటిది అది కూడా. దేని విలువ దానిది. టెంకాయ ఎన్ని రోజులు పెరిగి ఎంతో మనకి ఫలం ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అలా మనకి ఆదాయం కానీ ఫలం కానీ ఏదైనా ఇస్తుంది. తోటకూర ఫలం దానికి ఇస్తుంది. ఇలాగ ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి ఉంటాం కానీ పోలికతో ఏదీ సాధించలేము. అలాగే ఇతరులకి గౌరవాలు దక్కినప్పుడు వాళ్ళలాగా మనం దక్కలేదని అనుకోక్కర్లేదు. వాళ్ళు ఎన్ని చేశారో ఆ గౌరవాలు పొందిన వెనుక వాళ్ళ కృషి ఎంత ఉందో, ఎంత మంచిగా వాళ్ళు సమాజంలో మసులుకున్నారో అలాంటివన్నీ మనం గమనించి వారిలాగా మంచి లక్షణాలని పుణికిపుచ్చుకొని మనం ముందుకెళ్ళామనుకోండి, మనల్ని చూసి కొంతమంది అవుతారు. పోలికలు పెట్టుకోకుండా అనుసరించే వాళ్ళు ఉంటారు. మంచిని ఎప్పుడన్నా మనం అనుసరించామనుకోండి, మనల్ని చూసి కొంతమంది వెళ్తారు. ఇలా ప్రతి క్షణం మన నడతని మనం గమనించుకుంటూ మనం ఉండాలి కానీ పోలికలు పెట్టుకోకూడదు. పోలికల వల్ల మనం పిల్లల్ని కూడా సహజంగా ఇలాగే అంటాం. వాళ్ళు చూడు ఎలా బాగా చదువుకున్నారు, ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నారు, నువ్వు ఇలాగా అలాగా అని పిల్లల్ని ఇంకా ఒక రకంగా హింస కూడా పెడతాం. వాళ్ళు ఎవరి మేధస్సుని బట్టి వాళ్ళు చదువుకుంటారు. బాగా చదివినా జీవితంలో స్థిరపడలేరు కొంతమంది. ఏమీ చదవకపోయినా బోర్డు సంపాదిస్తున్నారు. అలా ఎన్నో మనం సాదృశ్యాలు చూసాం. అందుకని కృషి వాళ్ళ ఎవరికి తగినట్టు వాళ్ళు ఖాళీగా లేకుండా చదువులేంది కానీ పనులేంది కానీ ఆయా కార్యాలందు వాళ్ళు కష్టపడాలి కానీ కృషి చేసిన వాళ్ళకి ఏదీ తక్కువ ఉండదు, ఏది సాధించలేదంటూ ఉండదు. అలాగే మనం ప్రజల కోసం మంచి పనులు చేయాలి. మనం పోల్చుకోవడం ఎలా ఉండాలంటే ఇతరులతో మంచి తీసుకుని ఆచరించాలి. మంచి పనులు చేసేవాళ్ళని చూసి ఏం చేయాలి, వాళ్ళు ఎలా మంచి పనులు చేస్తున్నారో అని మనం కూడా ఆ రకంగా మనం ఆలోచించి అలా ఉన్నామనుకోండి, మనం మంచిగానే ఉంటాం. అన్నీ ఒకే రకంగా ఉండవు. మరి పనులన్నీ క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీని బట్టి మనకు గౌరవం వస్తుంది. ఏ వస్తువుకైనా ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక నాణ్యత ఒక ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? పనుల ఎందు కానీ ఏ వస్తువు ఎందు కానీ మనం నాణ్యత చూస్తాం, క్వాలిటీ చూస్తాం. అలాగే మన నడతలో మన పనుల్లో క్వాలిటీ ఉండాలి. అప్పుడే మనకి గౌరవం, ఒక పద్ధతి, లేకపోతే మన అభివృద్ధి అన్నీ ఆధారపడి ఉంటాయి. ఊరికే పోల్చుకుంటే రాదు. నాణ్యత పెంచుకోవాలి, క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ చూసుకోవాలి మనలో. మనం బాగా మంచి గుణాల్లో క్వాలిటీ పెంచుకోవాలి. గుణాలలో ఉన్నతగా ఉండాలి. మంచి గుణాలు పెంచుకుంటూ ఉన్నతంగా ఉండాలి. గుణాలనే చూస్తారు. గుణాల వల్లే మనకి వెలుగు వస్తుంది, ఒక ఒక అర్హత వస్తుంది. మనం అందుకని గుణాలు పెంచుకుని ఉండాలి కానీ వాళ్ళని పోల్చుకుని మనం కించపరుచుకోకూడదు. పోల్చుకున్నామంటే కించపరుచుకున్నట్టే. ఎదుగుదల ఆగిపోద్ది, బాధ మిగులుతుంది, నష్టం మిగులుతుంది. కనుక మనం ఏంటో మనం తెలుసుకుని మన
పరిణితి పెంచుకుందాం. మళ్ళీ రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.